ఆయన ఈ విధంగా చేయటం ఆఖరాన్ని ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి జగనన్న పేరు. విద్యా సంస్థల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, ఇటువంటి వాళ్ళని చిరస్మరణీయులు. అటువంటి పేర్లు ఏమీ లేకుండా జగనన్న చేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం అందరం చూసాం అధ్యక్ష. అందుకే నేనేమంటున్నానంటే ఈ ఇరిగేషన్ సిస్టమ్ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 18,000 చిల్లర కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించాం. దాన్ని పోలవరం పూర్తయితే రాయలసీమకు పండగ. అంటే గోదావరి ఎక్కడుంది, రాయలసీమ ఎక్కడుందని అనుకోవచ్చు. ఆ గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వస్తే, కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ రాయలసీమకు వస్తే, ఆ ప్రాంతం, ఆ మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతానికి నీళ్లు వస్తే ఆ ప్రాంతానికి ఒక పండగ. అది తొందరగా పూర్తయ్యేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని చెప్పేసి, అదేవిధంగా అమరావతి రాజధాని, ఏ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి లాస్ట్ 5 years వచ్చింది. మళ్ళీ తిరిగి దానికి పునరుజ్జీవం. బ్రహ్మాండంగా నారాయణ గారు మంత్రి పూర్తిగా డెడికేట్ అయిపోన్నాడు అక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం 15 నిమిషాలు అయిందండి, గుర్తు చేస్తాను. అయిపోయిందా? 15 నిమిషాలు అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో, ఆయన రియల్ హీరో కాకుండా రియల్ హీరో అయినాడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ బాబు గారి కృషి, అందరం కలిసి బీజేపీ ఆశీస్సులు, ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు తండ్రితేనే పడిపోయిందంటే అది చాలా క్విక్గా ఉన్నట్టు. నేను మా అచ్చెన్నాయుడు గారు తన్నారంటే అర్థం ఉంది, కానీ మీరు తనినా పడిపోయిందంటే ఎంక్వైరీ చేయాల్సిందే. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మన రాష్ట్ర బడ్జెట్ను 3,22,250 కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు. దీనిలో రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు, మూలధన వ్యయం 40,000